జగన్ ఈస్ బ్యాక్. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదని, ఇవ్వకపోతే వెళ్లే ఆలోచన కూడా లేదని చెప్పిన వైసీపీ అధినేత ఇప్పుడు మనసు మార్చుకున్నారు. బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని డిసైడ్ అయ్యారు. జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం అసెంబ్లీకి రాబోతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలేదు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ శపథం చేశారు. అలాగైతేనే తనకు మాట్లాడే అవకాశం దక్కుతుందని, సీఎంతో పాటు సమాన సమయం ఇస్తారన్నది ఆయన ఆలోచన. అప్పటి నుంచి అసెంబ్లీకి వైసీపీ దూరంగానే ఉంటోంది. అయితే శపథమైతే చేశారు గాని అదే రివర్స్ అయింది. అధికారంలో ఉంటే తప్ప అసెంబ్లీలో కనిపించరా అనే విమర్శలు వినిపించాయి. అసెంబ్లీకి రావడానికి మొహం లేదంటూ జగన్ చెల్లి షర్మిల కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీటన్నింటికీ మించి మరో టెన్షన్ వైసీపీని వెంటాడింది. దీంతో జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు కనిపించారు. వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే శాసనసభ్యత్వం రద్దవుతుందని స్పీకర్తో పాటు డిప్యూటీ స్పీకర్ హెచ్చరించారు ఈ మధ్య. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే విషయాన్ని జగన్ దగ్గరకు తీసుకెళ్లారని, దీంతో ఆయన మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. అయితే జగన్ అసెంబ్లీకి హాజరు కావాలని తీసుకున్న నిర్ణయంపై మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గవర్నర్ ప్రసంగం వరకు హాజరై తర్వాత మళ్లీ అసెంబ్లీకి దూరం ఉండే అవకాశాలు ఉన్నాయన్నది మరికొందరి అభిప్రాయం. 60 రోజులు వరుసగా హాజరు కాకపోతే అనర్హత వేటు పడే ఛాన్స్ ఉంటుందని స్పీకర్ అంటున్నారు. దీంతో జగన్ అసెంబ్లీకి వస్తే ఏ సమస్య ఉండదని, పైగా గవర్నర్ను గౌరవించినట్లు అవుతుందన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఇంకో వాదన కూడా తెర మీదకు వస్తోంది. సభ జరిగిన నాళ్లు హాజరై రోజంతా చర్చల్లో లేకపోయినా ప్రధాన అంశాలను లేవనెత్తి బాయ్కాట్ చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నారట. అయితే ఇక్కడే మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం రూల్స్ విధిస్తోంది. దీని ప్రకారం అసెంబ్లీ ఫస్ట్ గేట్ నుంచి మండలి చైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తో పాటు సీఎం, డిప్యూటీ సీఎం, ప్రతిపక్ష నేతకు అనుమతి ఉంటుంది. రెండో గేట్ నుంచి మంత్రులకు మాత్రమే ఎంట్రీ. 4వ గేట్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అనుమతిస్తారు. అంటే ఇప్పుడు వైసీపీకి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి జగన్ ఫస్ట్ గేట్ నుంచి వచ్చే అవకాశం లేదు. ఆయన సాధారణ ఎమ్మెల్యేగా 4వ గేట్ నుంచి రావాల్సిందే. ఇక్కడి నుంచే అసలు హీట్ స్టార్ట్ అవ్వడం ఖాయమన్నమాట అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.